సోదరులారా, గత నెల రోజులుగా జూలై 22 తారీఖు నేను అమిత్ షాని కలిసి వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పోయినా ఒకటే చర్చ. మునుగోడులో ఏం జరుగుతుంది? రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తాడా చెయ్యడా? ఉప ఎన్నికలు ఎందుకు వస్తున్నాయి? ఏ టీవీ పెట్టినా ఏ పేపర్ పెట్టినా మునుగోడు మునుగోడు మునుగోడు, అవునా కాదా? ఎందుకు వచ్చింది బాధ? ఎందుకు వచ్చింది ఈ చర్చ? ఎందుకు వచ్చిందంటే ఎంతో నమ్మకంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదు. ఈ ప్రాంతంలో చాలా రకాల సమస్యలు ఉన్నాయి. ఒక మంచి నాయకుడు వస్తే, ఒక మంచి వ్యక్తికి మనం ఓటేసి గెలిపిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఒక నమ్మకంతో నన్ను గెలిపించిండ్రు. కానీ దురదృష్టవశాత్తు ఎమ్మెల్యేగా గెలిచినా కానీ మన ప్రభుత్వం రాలేదు. ప్రభుత్వం రాకపోయినా కానీ తెలంగాణ ప్రజలు ప్రతిపక్షంలో ఉండమని 18 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించిండ్రు. ఉన్నారా సోదరులారా? ఇప్పుడు 18 మంది ఉన్నారా? ప్రతిపక్ష పార్టీ హోదా ఉందా? ఎందుకు లేదు? ఎక్కడ పోయిండ్రు? ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుగా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడమని, ప్రతిపక్షంలో ఉండవని తెలంగాణ ప్రజలు తీర్పిచ్చిన తర్వాత మరి 90 మంది టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన రెండోసారి గెలిచిన తర్వాత సరిపోని మెజారిటీ ఉన్న తర్వాత మరి 12 మంది ఎమ్మెల్యేలని ప్రలోభాలు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం ఈ ముఖ్యమంత్రికి ఏముంది? అంటే ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి ప్రశ్నించే గొంతు లేకుండా రాజ్యాంగాన్ని అవమానించిన మాట వాస్తవం కాదా? కరెక్ట్ చెప్పండి, అవునా కాదా? కేసీఆర్ తప్పు చేసిందా లేదా? మరి అటువంటి రాచరిక వ్యవస్థలో, ఒక రాచరిక పాలనలో, ఒక నియంత పాలనలో ఉన్నామా మనం? ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఏ పాలన ఉన్నాం? నియంత పాలన కాదా? ఇప్పుడు మనకు ప్రజాస్వామ్యం ఉందా? ప్రజాస్వామ్యం ఉంటే మరి గెలిపించిన ఎమ్మెల్యేలు 12 మంది కలిస్తే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలకు ఎందుకు కండువ కప్పుకున్నారు? సరిపోను మెజారిటీ ఉన్న తర్వాత మన పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు పోయిండ్రు? అంటే ప్రజా గొంతుకై ప్రజా సమస్యల గురించి మాట్లాడాల్సిన మనుషులు ప్రలోభాలకు గురై ప్రభుత్వంలో పోయి అమ్ముడుపోయిన మాట వాస్తవం కాదా? కాదా? మరి రాజగోపాల్ రెడ్డి అమ్ముడుపోయిందా? పోయిందా? ఎవరో పోస్టర్లు పెట్టినంత మాత్రాన 10 మంది చిల్లరగాళ్ళు నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక నా ప్రతిష్ట దిగజాస్తందుకు నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక అమ్ముడుపోయిందని చెప్తే మీరు నమ్ముతారా? అమ్ముడుపోయే వ్యక్తి మరి 12 మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడే పోవాలి కదా? మరి పోవాలా వద్దా? నాకు మంత్రి పదవి మనం గెలిపించిన తిరుమతి లింగయ్యని తీసుకుపోయాడు కేసీఆర్. మరి నన్ను ఎందుకో తీసుకుపోలేదు, నేను ఎందుకో పోలేదు మంత్రి పదవి ఇస్తుంటే. మరి కాంట్రాక్టర్ పదవుల కోసం అయితే నేను అప్పుడే పోయేటోను కదా. అమ్ముడు పోలేదు కాక పోలేదు. 3.5 సంవత్సరాల్లో అసెంబ్లీ సాక్షిగా 119 మంది ఎమ్మెల్యేలలో అందరికంటే ఎక్కువ నియోజకవర్గ సమస్యలు మాట్లాడింది ఎవరు? నేను మాట్లాడినంత మునుగోడు గురించి ఏ ఎమ్మెల్యే మాట్లాడిందా? అసెంబ్లీలో ఎవరన్నా మాట్లాడినంటే ప్రభుత్వ అవినీతి గురించి కానీ, మునుగోడు ప్రజల అభివృద్ధి గురించి కానీ, సమస్య గురించి ఏనాడన్నా నేను ఖాళీగా కూర్చున్నా? మైకు దొరికినప్పుడల్లా మునుగోడు మునుగోడు మునుగోడు. చౌటుప్పల్ నారాయణపురం రోడ్డు గురించి మాట్లాడలే?
గట్టుపొల మండలం గురించి మాట్లాడలే, మన ప్రభుత్వ బడుల గురించి చౌటుపల్లి హాస్పిటల్ గురించి మాట్లాడలే, చౌటుపల్లిలో నారాయణపురంలో పొల్యూషన్ ఉందని చెప్పి మాట్లాడలే, మన భూ నిర్వాసితుల గురించి మాట్లాడలే, ఏ ఏ ఏ విషయం మాట్లాడలే నేను. పోనీ మీరందరూ గెలిపించిన ఎమ్మెల్యేకు 3.5 ఏళ్లుగా నేను అపాయింట్మెంట్ అడుగుతుంటే మన నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడుతందుకు ఎప్పుడన్నా నన్ను అపాయింట్మెంట్ ఇచ్చిండు ఆ ముఖ్యమంత్రి? అంటే మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డిని గెలిచి పాపం చేసిండ్రా? అంటే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు ఈ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇయ్యరా? ఒక్కసారి ఆలోచించండి. అంటే ఈ నియంత దుర్మార్గమైన ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీలో చేరితేనే అపాయింట్మెంట్, వేరే పార్టీ ఉండొద్దు, ప్రతిపక్షం ఉండొద్దు. దళితులను ముఖ్యమంత్రి చేస్తున్న ముఖ్యమంత్రి ఒక దళితుడు సిఎల్పి నాయకుడిగా ఉంటే ఓర్వలేక ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన మాట వాస్తవం కాదా? చెప్పండి. కాదా? సప్పుడు చేయరు. అన్నం తినలేదా? అయింది టిఫిన్ చేసి వచ్చిరా? మరి నోట్లకైనా మాట్లాడతలేదండి. నేను నెల రోజుల నుంచి నిద్రపోకుండా రోజు 4 గంటలు పండుకుంటా, తిండి లేదు, ఏం లేదు. కేసీఆర్ని గద్దె దింపాలని నేను కొట్లాడుతుంటే మీరు సప్పగట్లు ఉంటే ఎట్లా? అసలు కొట్లాడతారా మీరు? మరి ఇట్లుంటే కొట్లాడినట్టే ఇక నాకు ఓరేమో నేనేమో మిమ్మల్ని నమ్ముకొని రాజీనామా చేసి కొట్లాడుతుంటే మీరు నారాయణపురం కూడా చల్లగా కూర్చుంటే ఎట్లా? సోదరులారా, తెలంగాణ కాదు, భారతదేశం కాదు, యావత్ ప్రపంచం మునుగోడు వైపు చూస్తుంది. అవునా కాదా? టీవీలు పెడితే మునుగోడు వస్తుందా లేదా? మునుగోడు ప్రజల కోసం రాజీనామా చేసినా అని చెప్తే మునుగోడు ప్రజలు ముందు ఏదో అనుకుండ్రు. అరే ఎందుకు రాజీనామా చేస్తుండు, ఇంకా 1.5 సంవత్సరం పదవి ఉన్నది కదా అనుకున్నారు. మొన్న అమిత్ షా మీటింగ్ అయిన తర్వాత అంటుండంట, కేసీఆర్ మనకంటే ముందు ఒక రోజు మీటింగ్ పెట్టి వచ్చిపోయిన తర్వాత చౌటుపల్లి నారాయణపూర్ రోడ్డు డక్క మిషన్ పనిచేసినాయా లేవా? గట్టుపల్లి మండలం వచ్చిందా లేవా? మరి గొర్రెలు వస్తున్నాయా లేవా? పెన్షన్లు వచ్చినాయా లేవా? ఎట్లా వస్తున్నాయా అవన్నీ? మీరిచ్చిన పదవి మా కోసం నువ్వు కష్టపడాలి, ఈ ప్రాంతాన్ని ఆదుకోవాలి, ఇల్లు కట్టియాలి, రోడ్లు వేయాలి, ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ చేయాలని చెప్పి నాకు పదవి ఇస్తే, పదవిలో ఉండి ప్రతిపక్ష పార్టీగా ఎమ్మెల్యేగా మీరు నన్ను కొన్ని ఆశలు పెంచుకుంటే నమ్మకాన్ని చెయ్యలేక, మీ ఆశలు నెరవేర్చలేక అడుగడుగున ముఖ్యమంత్రి అవమానిస్తుంటే, ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఫామ్ హౌస్ వండుకున్న కేసీఆర్ దిగొస్తాడు మునుగోడు అని చెప్పి రాజీనామా చేసిన మాట వాస్తవం కదా? చేయలేదా? కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళి మునుగోడు రాలేదా? నారాయణపూర్ రోడ్డు మీదకి పోలేదా? ఎందుకు పోయిండు? నాకు అపాయింట్మెంట్ అయితేనేమో ఇవ్వలేదు. ప్రగతి భవన్కి వచ్చి మా సమస్య చెప్తా అంటే అపాయింట్మెంట్ ఇవ్వలేదు. బిడ్డ, నువ్వు నాకు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మా మునుగోడు ప్రజలు ఎమ్మెల్యే పదవి ఇచ్చి నాకు ఆయుధం ఇచ్చిండు, ఆ ఆయుధాన్ని బ్రహ్మాస్త్రాన్ని వాడుతా అని చెప్పి బ్రహ్మాస్త్రం వాడుకున్నా. ఆ మునుగోడు ప్రజలు ఇచ్చిన బ్రహ్మాస్త్రం ఏంది? ఎమ్మెల్యే పదవి. ఆ పదవి ఎవరి కోసం ఇచ్చిండ్రు? మీకోసం. అది ఎవరి కోసం వాడాలి? అవసరం వచ్చినప్పుడు, మీకు అన్యాయం జరుగుతున్నప్పుడు, అవమానం జరుగుతున్నప్పుడు ఎవరి కోసం వాడాలి? మీకోసం. ఆ త్యాగం ఎవరి కోసం చేయాలి? మీకోసం. చేసిందా లేదా? భయపడి ఇంట్లో పండుకున్నా, పదవి కోసం పాకులాడిందా, అమ్ముడు పోయిందా, త్యాగం చేసిందా? త్యాగం చేయడమే కాదు, యుద్ధానికి సిద్ధంగా ఉన్నా రండి అని చెప్పి మీ అమ్మడి మీరందరూ నా వెంట నడవండి. రాజీనామా చేసిన, పార్టీ మారిన నా కోసం కాదు, మునుగోడు ప్రజల కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం అని చెప్పి రాజీనామా చేసిన మాట వాస్తవం కాదా? ఎవరి కోసం ఈ రాజీనామా? ఎవరన్నా ఇప్పుడు ఈ రోజులల్లా నెల రోజుల పదవి, సర్పంచ్ పదవో, వార్డు మెంబరో, ఎంపీటీసీ పదవి వదులుకోమంటే వదులుకుంటారా? మరి సంవత్సరం ఎమ్మెల్యే పదవి నేను ఎందుకు వదులుకున్నా?
మీరు నమ్ముకున్న ప్రజలకు, ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వం దిగి రావాలి. మునుగోడు ప్రజలంటే ఏందో తెలవాలి, ప్రభుత్వ యంత్రాంగంతో కదిలి రావాలని చెప్పి నా పదవికి రాజీనామా చేసిన సోదరులారా, దిగొచ్చిందా? అరే సూర్యాపేటకు వచ్చి జగదీశ్వర్ రెడ్డి ఇక్కడ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచుతుండు. ఆ పని ఎవరు చేయాలి? ఎంపీడీసీ సర్పంచులు చేయాలి. ఇంకా కావాలనుకుంటే ఎంపీడీఓ ఎంఆర్ఓ చేయాలి. అరే మా నియోజకవర్గానికి అభివృద్ధికి నిధులు తీసుకొని చేదగాని మంత్రి ఓడిపోయిన ఎమ్మెల్యేని పెట్టుకొని కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచుతుండు. అంటే తెలంగాణ రాష్ట్రంలో మంత్రుల స్థాయి ఏ విధంగా పడిపోయిందంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి దగ్గర పోయి మన జిల్లా సమస్యలు కానీ, మునుగోడు అభివృద్ధి గురించి కానీ, శ్రీశైలం సొరంగ మార్గం కానీ, ఉదయ సముద్రం ప్రాజెక్టు గురించి కానీ, నారాయణపురం రోడ్డు గురించి కానీ, గట్టుపురం మండలం గురించి కానీ, శివన్నగూడెం భూ నిర్వాసితుల గురించి కానీ మాట్లాడే దమ్ము ధైర్యం లేదు. అభివృద్ధికి డబ్బులు తీసుకొచ్చే తెలివి లేదు. కానీ కళ్యాణ లక్ష్మి చెక్కులు మనసానికి వస్తున్నారంటే అర్థం చేసుకోండి. మన మంత్రిది ఆ స్థాయి. పంచుడు ఆయన కూడా ఏం చేస్తుండు, ఇక్కడ ప్రజలు తిరస్కరించిన ఓడిపోయిన ఎమ్మెల్యేని పట్టుకొని తిరుగుతున్నాడు. ఆయన చెక్కిస్తుండు, ఒక కవర్లో చీర పెట్టుకొని ఆ చీర ఇస్తున్నాడు. ఒకసారి పదవిలో ఉండే 5 ఏళ్ల పాటు గట్టుపురం మండలం తీసుకొచ్చిందా? డెవలప్మెంట్ అయిందా? మునుగోడులో గ్రామాల్లో సీసీ రోడ్లు ఉన్నాయా? గ్రామాల్లో ఇల్లు కట్టించిందా? గ్రామాల్లో రోడ్లు అన్ని పేదరికం పోయిందా? మరి ఏం చేసిండని చెప్పి 8.5 ఏళ్లలో కేసీఆర్ పెన్షన్లు, రైతు బంధు అకౌంట్లలో పైసలు ఇస్తుండు. మరి 57 ఏళ్ళకే పెన్షన్ ఇస్తని చెప్పి మన చెప్పిండి ఇచ్చిండా? మనదాకా నా రాజీనామా దెబ్బకిచ్చిండు మున్గోడులో. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.